గాక. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఒకసారి ప్రభు చిత్తమైతే పరిశుద్ధ గ్రంథం తెరిచి మనం 1 కొరింథీయులు 15వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15:50 వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రైజ్ ది లార్డ్. అలాగే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘాల మీద కొనుపోబడుదును. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభు అయిన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. మరి గత రాత్రి మాట్లాడిన దానికి మనం కొనసాగింపుగా మాట్లాడుకుంటున్నాం. ఒకసారి మనం అంశం చూద్దాం. గత రాత్రి మనం దేని గురించి మాట్లాడాం? ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? రెప్పపాటు గురించి మాట్లాడుతూ దాంట్లో మొదటి రాకడ గురించి మాట్లాడున్నాం. మరి ఈరోజు ప్రభు చిత్తమైతే దాంట్లో రెండవ భాగం మనం మాట్లాడుకుందాం. ఇన్ ద ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ, రెప్పపాటు కాలంలో రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఆ రెప్పపాటు కాలం జరుగుతుంది, రెప్పపాటు కాలం కన్నా ముందు దేవుడు చేసే కార్యములేంటి, ఆ రెప్పపాటు కాలంలో దేవుడు చేసే కార్యములేంటి, రెప్పపాటు కాలం తర్వాత ఏం జరుగుతుంది, ఇది మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. రాత్రి ఒకసారి మీరు విన్నప్పటికీ మనం నిద్రపోయి లేచాక చాలా సంగతులు మర్చిపోతాం కాబట్టి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మొదటి రాకడలో అక్కడున్న సంగతులు ఏంటంటే, చూడండి, కాల ప్రవక్త అంటున్నాడు, కేమ్ లైక్ ఎ బేబీ. ఆయన ఎలాగ వచ్చాడంటే ఒక చిన్న బాలుడు వలె వచ్చున్నాడు. తర్వాత లివ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, మానవుని వలె ఆయన నివసించాడు. ఎలా నివసించాడంటే మానవుడిలో దేవుడు నివాసం ఉన్నాడు. ఆమేన్. షెడ్ ద బ్లడ్ ఫర్ ది రిడెంప్షన్, విమోచన నిమిత్తముగా ఆయన రక్తము కాచున్నాడు. ఎందుకొరకంటే టు రిడీమ్ ద బ్రైడ్, వధువుని విమోచించుట కొరకు. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడలో ఆయన ఎలాగొచ్చాడు? చిన్న పిల్లవాడు వచ్చాడు. రెండో రాకడలో ఎలాగొస్తాడు? రెండో రాకడలో ఎలాగొస్తాడు? మొదటి రాకడలో చిన్న పిల్లలాగా వచ్చాడు. రెండో రాకడలో ఎలాగొస్తాడు? వరుడు వలె వస్తాడు. అది ఇప్పుడు మీకు మర్మం చెప్పుకుందాం, చిన్న మర్మమే. ఇప్పుడు దాకా ఇది మిస్ అయ్యామనుకుంటాం మనం. ఎందుకని అపోస్తలుడైన పౌలు రెండవ ఆదాము అన్నాడు? ప్రవక్త కూడా రెండవ ఆదాము రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆదాము సృష్టించినప్పుడు యువకుడిలా సృష్టించాడు, చిన్నపిల్లలా సృష్టించాల. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడలో యేసుక్రీస్తు చిన్నపిల్లడిగా రాడు. ఎలాగొస్తాడు? పెండ్లి కుమారుడిగా, వరుడుగా, వధువుని తీసుకెళ్లే వరుడుగా ఆయన రావాల్సి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి గమనించండి, ప్రాఫిట్ చెప్తున్న వర్తమానం చిన్న మాట మీద చెప్తున్నా, టు టేక్ ద రిడీమ్డ్ బ్రైడ్. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేది ఎవరి కొరకంటే విమోచించబడిన వధువుని తీసుకుపోవటానికి. మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు? విమోచించాడు. ఇప్పుడు ఆ విమోచించిన ఆమెను తీసుకెళ్ళడానికి ఇప్పుడు రావాలి. అవునా? విమోచించడానికి ఆయన మానవులాగా ఉండాలి, కన్య గర్భం రావాలి, శ్రమలు పడాలి, శోధన పడాలి, నిందించబడాలి, దూషించబడాలి, అక్రమ సంతానం అని పిలువబడాలి, సిలువేయబడాలి, దొంగల మధ్యలో వేలాడదీయబడాలి, మనిషి వలె పాతి పెట్టబడాలి, దేవుడి వలె తిరిగి లేవాలి. ఇవన్నీ కూడా మొదటి రాకడ యొక్క
కార్యములై ఉన్నాయి. రాకడలో ఆయన ఇవన్నీ నెరవేర్చాలి. అయితే రెండవ రాకడలో ఆయన ఏం చేశాడంటే, మొదటి రాకడలో విమోచించబడిన వధువు ఎవరైతే ఉన్నదో ఆమెను తీసుకుపోవాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా నేను, మనము ఎప్పుడు విమోచించబడ్డాం? ఇది కదా పిండర్ ఆఫ్ సైలెన్స్ అంటే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. భూమికి పునాది కన్నా ముందుగా మనం విమోచించబడి ఉన్నాం. ఆమేన్. అయితే భూమికి పునాది కన్నా ముందుగా విమోచించబడింది మనం ఆయన ఆలోచనలో విమోచించబడ్డాం. ఆలోచనలో, ఆ ఆలోచన క్రియారూపంలోకి రావాలి. ఆమేన్. గొర్రెపిల్ల భూమికి పునాది కన్నా ముందు విమోచించబడింది. అయితే అది క్రియారూపంలోకి రావాలి. ఎప్పుడు రావాలి? క్రీస్తు భూమి మీదకి వచ్చాక, క్రీస్తు గొర్రెపిల్లగా వచ్చాక. యోహాను, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని ఒక గొర్రెపిల్ల అని, దేవుని ఆలోచన ఉన్న గొర్రెపిల్ల భూమి మీదకి ఒక శరీరంలోకి వచ్చాక ఆ శరీరాన్ని చూపించాలి. ఆమేన్. అంటే ఇక్కడ క్రీస్తుని ఒక శరీరంలో చూపించబడాలి. ఆ శరీరము కొట్టబడాలి, ఆ శరీరము రక్తము కార్చబడాలి. అప్పుడు మనకి విమోచన క్రియారూపంలోకి రావాలి. ఆమేన్. దీనికి ఒక మాట ఉంటుంది, ఎంత ఆశ్చర్యమైన మాట ప్రవక్త చెప్తున్నాడంటే, ఏదైనా తోటలో దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో శిక్షలు విధించాడు కొద్దిమందికి. మొట్టమొదటి కోర్టును పెట్టి, జ్ఞాపకం ఉండదా మీకు? మొట్టమొదటి కోర్టులో శిక్ష పడింది ఎవరెవరికి? చెప్పండి. స్త్రీకి, సర్పానికి, ఆదంకి. అంతేనా? నిజమేనా? ఇప్పుడు స్త్రీకి ఆయన శిక్ష వేసేటప్పుడు కొన్ని మాటలు పలికాడు. ఆ మాటలు ఒక్కసారి నాకు జ్ఞాపకం చేస్తారా? ఎవరి సంతానానికి అన్నాడు? ఇప్పుడు సర్పంతో మాట్లాడతానంటున్నాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తా. వాస్తవంగా దేవుడు వాళ్ళని చంపేయాలనుకుని అక్కడే చంపేయచ్చు. దేవుడు చంపలేడు. ఎందుకో చెప్తా. అప్పటికి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అవునా? దీనికి మీకు మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తున్నా. అవ్వ ఆదాము అక్కడ పక్కన పెడితే మళ్ళీ ఇంకొక జంట దగ్గరికి వద్దాం. అబ్రహాము, శారా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత శారా నవ్వింది. ఇప్పుడు వాస్తవంగా దేవుడు నువ్వు నవ్వామని అడిగినప్పుడు శారా ఏమన్నది? అబద్ధం ఆడింది. అబద్ధం ఆడితే వాస్తవంగా వాళ్ళు అక్కడే మరణించాలి. వీళ్ళిద్దరిని కాసేపు ఎక్కడ ఉంచుదాం, మళ్ళీ కొత్త నిబంధన ఒక చోటుకు వద్దాం. అక్కడ అపోస్తలుడైన పేతురు అక్కడ ఉన్నాడు. పేతురు దగ్గరికి అననీయ, సప్పీరా ఇద్దరు వచ్చారు. సప్పీరా బయట ఉన్నది, అననీయ ముందు లోపలికి వచ్చాడు. అననీయ పేతురు పాదాల దగ్గర కొద్దిగా డబ్బులు పెట్టాడు. పెట్టి ఏమన్నాడు? నా పొలం నాకు వచ్చిన డబ్బులు ఇవే అన్నాడు. పేతురు అన్నాడు, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు. ఇవే, ఇంకేమీ లేవన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అననీయ నువ్వు ఇవ్వాలనుకుంటే మొత్తం ఇవ్వచ్చు, లేదా మొత్తం నీ దగ్గర పెట్టుకొని ఉండొచ్చు. నువ్వు కొద్దిగా ఇంటి దగ్గర పెట్టుకొని కొద్దిగా తెచ్చి ఇవే అని నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు మరణిస్తావు పో. ఎవరితో అబద్ధం ఆడాడు? పేతురుతోనా? పేతురులో ఉన్న పరిశుద్ధాత్మతో. ఇప్పుడు మరణించాడు. వెనకాల సప్పీర వచ్చి ఆమెకు తెలియదు, ఆమె కూడా అదే మాట చెప్పింది. అప్పుడు అన్నాడు, ఇదిగో నీ భర్తను మోసుకుపోయిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, తీసుకుపోండి. రైట్. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మతో అబద్ధం చెబితేనే వాళ్ళిద్దరు చచ్చిపోయారే. శారా ఎవరితో అబద్ధం చెప్పింది? మరి ఇప్పుడు శారా చనిపోవాలి వద్దా? చనిపోవాలి లెక్క అయితే. కానీ చనిపోలేదు. ఎందుకని చనిపోలేదు? కారణం ఏంటంటే అప్పటికి దేవుడు నీకు శారాకి కుమారుడు పుడతాడని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు శారాను చంపలేడు. చంపితే వాగ్దానం ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆగాలి. అలాగే అబ్రహాములను, శారాను దీవించిన దేవుడే ఆదాము అవ్వలను కూడా దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అది వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు ఆమె చంపలేడు. అందుకనే 4వ అధ్యాయంలో ఆమె బయటకు వచ్చి యెహోవా దయ వలన కుమారుని పొందుకున్నాను అన్నది. అది ఇక్కడ 4వ అధ్యాయంలో యెహోవా దయ వలన, లేకపోతే ఆమె చనిపోవాలి. ఎందుకని ఈ మాటలు చెప్తానంటే అక్కడ 3వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇదిగో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేస్తాను. ఏ సంతానం అన్నాడు? మొదటగా నీ అంటే ఎవరితో అంటున్నాడు? సర్పముతో. అంటే భూమి మీద సర్పం యొక్క సంతానం ఉండాలి, అలాగే స్త్రీ యొక్క సంతానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటి?
రాకర్ల గురించి మాట్లాడుతున్నాం, రెప్పపాటి కాలం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అంటే ఏదైనా తోటలో దేవుడు చేసిన వాగ్దానం అన్నది. ఏంటి ఆ వాగ్దానం అంటే అపవాది యొక్క సంతానము, స్త్రీ యొక్క సంతానం. రైట్, ఇక్కడ స్త్రీ యొక్క సంతానం అంటే అర్థం ఏంటంటే పురుషుని కలయిక లేకుండా స్త్రీ కన్నా సంతానం అని అర్థము. ఎవరున్నారు బైబిల్ అలాగా? యేసుక్రీస్తు. పురుషుని కలయిక లేకుండా స్త్రీ కన్నా సంతానము భూమి మీద యేసుక్రీస్తే. అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? అక్కడ దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నీ సంతానం భూమి మీద ఉంటుంది, స్త్రీ సంతానం భూమి మీద ఉంటుంది, వాళ్ళిద్దరికి వైరం కలగజేస్తాను, అప్పుడు నేను భూమి మీదకి వస్తాను. అంటే దేవుడు అక్కడ మాట్లాడుతుంది విమోచన గురించి. ఈ కాల ప్రవక్త అంటున్నాడు ఆదాము అవ్వలని దేవుడు ఏదైనా తోటలోంచి బయటికి పంపించినప్పుడు వారి ముందల విమోచన ఒక ఛాయారూపంలో బయటకు వచ్చిందన్న. ఛాయారూపం అంటే ఒక నీడలాగా. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు ధర్మశాస్త్రము రాబోచున్న వాటి మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపము గలదే కాదు గనుక. అంటే నిజమైనది రావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే అక్కడ ఆదాము అవ్వలతో పాటు విమోచనని ఒక నీడలాగా పంపించాడు. అది పరిపూర్ణం కాల. అయితే పరిపూర్ణం ఎక్కడైంది? సిలువలో పరిపూర్ణమైనది. విమోచన కార్యక్రమం సిలువలో దేవుడు ముగించాడు. గమనించండి, దేవుడు యొక్క ఆలోచన మొత్తం 4 భాగాలు, దేవుడు యొక్క ప్రణాళిక 4 భాగాలు, దేవుడు యొక్క విమోచన 4 భాగాలు. ఏంటి మొట్టమొదటి భాగం అంటే సృష్టించటము, రెండో భాగం ఏంటి మానవాళి పడిపోవటము, మూడో భాగం ఏంటి విమోచన, నాలుగోది ఏంటి పునరుద్ధరణ. ఇప్పుడు దేవుడు సృష్టించాడు, 6 దినములు పనిచేశాడు. తర్వాత మానవ జాతి పడిపోయినది, దాన్ని విమోచించడానికి క్రీస్తుగా కిందకి రావాలి. ఆ తర్వాత పునరుద్ధరణ, తీసుకెళ్ళి మళ్ళీ అన్ని పైన పెట్టాలి. ఇది దేవుడు యొక్క ప్లాన్. ఇప్పుడు దేవుడి ప్లాన్లో మొదటి భాగము సృష్టించడము అయిపోయినది, రెండో భాగం మానవ జాతి పడిపోవటము గతించిపోయినది, మూడోది విమోచన ప్రణాళిక. ఆయన భూమి మీదకి వచ్చాడు, మానవుల్లో ఉన్నాడు, రక్తం కాచాడు, శిలువ మరణం పొందాడు, మన నిమిత్తము అపవాది దగ్గర హక్కుపత్ర నిమిత్తము క్రయధనము చెల్లించి హక్కుపత్రం తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. 3 భాగాలు అయిపోయింది. ఇప్పుడు ఏ భాగం మిగిలింది? ఇంకా పునరుద్ధరణ. ఇప్పుడు పునరుద్ధరణలో చివరి భాగంలో మనం ఉన్నాం. ఈరోజు మనం ఉన్న వర్తమానం పేరేంటో తెలుసా? రెస్టోరేషన్ మెసేజ్. అంటే పునరుద్ధరణ వర్తమానము. ఈ గడియ మనం కలిగి ఉన్నది పునరుద్ధరణ. సరే, ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, త్వరగా నాకు సమాధానం చెప్పండి. పునరుద్ధరణ అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటి? పునరుద్ధరణ అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటి? అది కదా సమస్య. అది సంగతి. పడిపోని మానవ జాతిని మళ్ళా తిరిగి నిలబెట్టడమే పునరుద్ధరణ. ఏమన్? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బొమ్మ. ఏంటిది? పిరమిడ్ కాదు, అది పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము. అది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటి అంటే పరిపూర్ణ మానవుని స్వరూపము. ఈ కాల ప్రవక్త అంటున్నాడు దేవుడు ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు ఆదాము పరిపూర్ణమైన మానవ స్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆదాము పడిపోయాడు, ఇప్పుడు ఆదాము నిలబెట్టాలి. ఆ నిలబెట్టడమే పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే అక్కడ పడిపోవడానికైనా ముందు ఆదాము ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉన్నాడో దేవుడు మళ్ళా మనల్ని తీసుకొచ్చి అలా పెడుతున్నాడు. ఏమాన్? అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటంటే ఏదైనా తోటలో ఆదాము ఎలా ఉన్నాడు? చిన్న దేవుడు, డెమిగాడ్. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఏ ఒక్కరు మధ్యాహ్నం పూట సమాధానం చెప్పరా? దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? సరే, మీరే చెప్తారో చూద్దాం. ఒక కోతి ఉన్నది, ఒక మంచి కోతి. ఆ మంచి కోతికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటారు? గట్టిగా చెప్పండి, అదన్నా చెప్పండి. పిడుగురాలలో, ఈ శ్రీనివాస కాలనీలో, ఈ ముందు లైన్లో ఒక కుక్క ఉన్నది. ఆ కుక్కకు పుట్టిన పిల్లలు ఏమంటారు? గట్టిగా ఉన్నా? సరే, తాడేపల్లిలో ఒక పాము ఉన్నది, ఆ పాముకి పిల్లలు పుట్టారు, ఆ పిల్లల్ని ఏమంటారు? రైట్. ఇప్పుడు దేవుడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు? మరి మీరెవరు? ఇందాక ఎందుకు చెప్పలా? సరే, కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి? కోతి పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి? పాము పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి?
దేవుని పిల్లలకి ఏ లక్ష్యాలు ఉంటాయి? మరి మీరెవరు ఇప్పుడు? మరి ఏ లక్ష్యాలు ఉండాలి? దేవుని పిల్లలు దెయ్యాలు చూసి భయపడతారా? మనం ఎందుకు భయపడుతున్నాం మరి? అంటే మన స్థానం మనకు తెలియక, మనం ఎవరో మనకు తెలియక. ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటంటే, ఆ దినమున నా యందు మీరు, మీ యందు నేను ఉన్నామని మీరు ఎరుగుదురు. ఎప్పుడు? క్రీస్తు మన లోపలికి వచ్చాక, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాక, ఆయన మనలో నివాసం ఉన్నాక, ఆయన మనలో ఉండి ఆయన యొక్క కార్యములు చేస్తున్నప్పుడు అప్పుడు అంటాము, ఇది నేను కాదు, ఇది ఆయనే నాలో ఉండి కార్యములు చేస్తున్నాడు. ఇట్స్ నాట్ మీ బట్ హి ఈస్ ఇన్ మీ దట్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నాలో ఉండి కార్యములు చేసేవాడు ఆయన అని చెప్తున్నాడు. ఆ కాలము ఈ కాలమే, ఆ దినము ఈ దినమే, అదే చివరి దినమై ఉన్నది, అదే విమోచన దినమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దేవుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టున్నాడు. ఆమేన్. ఎందుకు ఇదని చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు వాగ్దానం చేశాడు, మీ కొరకు విమోచనని ఇస్తానని ఆదికాండం 3వ అధ్యాయంలోనే. ఆయన ఇచ్చిన దాన్ని కల్వరి సిలువలో నెరవేర్చున్నాడు. ఇప్పుడు దేవుడు మనం తీసుకొచ్చింది చివరి భాగానికి. ఏంటి చివరి భాగం అంటే? పునరుద్ధరణ. ఈ పునరుద్ధరణలో చివరి భాగానికన్నా ముందు జరిగేది చివరి కార్యములు ఏమై ఉన్నాయంటే, 1 యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, 2 మృతుల యొక్క పునరుత్థానము, 3 శరీరాల యొక్క మార్పు, ఎత్తబడుట. ఇవన్నీ జరగకుండా పునరుద్ధరణ పూర్తయిపోదు. పునరుద్ధరణ అంటే ఏంటంటే, పడిపోకముందు మనం ఎక్కడున్నామో తిరిగి అక్కడికి వెళ్ళటం. నువ్వు రావటానికన్నా ముందు ఎక్కడున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళటం, దాన్ని పునరుద్ధరణ అంటాం. కాబట్టి ఇక్కడ గమనించండి, టు టేక్ ది రిడీమ్డ్ బ్రైడ్, విమోచించబడిన వధువును తీసుకెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. 2వ రాకడ దేని కొరకు? ఇప్పుడు దేవుడు అందరిని తీసుకెళ్ళటలా. ఎవరిని తీసుకెళ్తున్నాడు? కేవలము విమోచించబడిన వారిని. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. ఈ 2వ రాకడ తర్వాత ఇంకొక రాకడ ఉన్నది. ఆ రాకడ దేని కొరకు? టు రూల్ విత్ ద రిడీమ్డ్ బ్రైడ్, విమోచించబడిన వధువుతో పాలన చేయటానికి. అంతేనా? మొదటగా దేని కొరకు? విమోచించడానికి. 2వది వధువును తీసుకొని పోటకు, విమోచించబడిన వధువుని తీసుకుపోవటానికి. 3వది విమోచించబడిన వధువుని భార్యగా చేసుకొని ఆ భార్యతో కలిసి పాలించుటకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట చెప్తా, కొంచెం లోకరీతిగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు మనల్ని వాడుకున్నారు. అది మీకు అర్థం అవడానికి చెప్తున్నా. వాస్తవంగా ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీకు ఒక త్రిపులార్ కనిపిస్తుంది. త్రిపులార్ అంతేనా సార్? ఫస్ట్ ఆర్ అంటే ఏంటి? రిడీమ్, రిడెంప్షన్. 2వ వారు ఏంటి? రిసీవ్. 3వ వారు ఏంటి? రూల్. ఇప్పుడు త్రిపులార్ ఎవరిది? వాళ్ళు ఎవరో సినిమా పేరు పెట్టుకున్నారు, కానీ ఇది మనకు హక్కు ఉంది. రిడీమ్, రిసీవ్, రూల్. ఇది దేవుని యొక్క ప్రవర్తన మనం చెప్తున్నది. ఫస్ట్ టైం టు రిడీమ్ హర్, మొదటి రాకడ ఆమెను విమోచించడానికి. సెకండ్ టైం టు రిసీవ్ హర్, ఆమెను తీసుకుపోవటానికి. థర్డ్ టైం విత్ హర్ కింగ్ అండ్ క్వీన్. ఇది దేవుడు యొక్క పని. ఈ పని చేయటానికి దేవుడు 3 కాలాలు ఎన్నుకున్నాడు. 3 కాలాల ప్రజలను ఎన్నుకున్నాడు. దాని కొరకు 3 కాలాల్లో సేవకులను ఎన్నుకున్నాడు. ప్రతి దానికి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన పని చేయటానికి, ప్రారంభించడానికి, ముగించడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మొట్టమొదటి రాకడ ఆయన వచ్చింది దేనికి? రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నీ మనము ఆ కోడ్స్ చూస్తూ ఉన్నాం. మొదటిది మరణించుటకు, విమోచించుటకు. 4 ముద్దలు ఆయన మాట్లాడుతున్నాడు. క్రైస్ట్ ఫస్ట్ కమింగ్ ఏ మోర్టల్, ఈ కమ్స్ 3 times. యేసుక్రీస్తు మొట్టమొదటి రాకడలో ఒక మర్తుడిగా రావాలి. ఆయన వచ్చినప్పుడు ఎలాగొస్తాడు? 3 రాకడలో వస్తాడు. క్రైస్ట్ ఈజ్ ఇన్ 3, క్రీస్తు 3లో ఉన్నాడు. ఆమేన్. ఫస్ట్ టైం హీ కమ్ ఏ మోర్టల్ టు బ్లీడ్ అండ్ డై. మొదటి రాకడలో ఆయన మర్తుడిగా వచ్చింది దేని కొరకంటే? రక్తము కాచి మరణించుటకు. ఇస్ రైట్? దట్ ఈస్ హిస్ ఫస్ట్ కమింగ్. అది ఆయన మొదటి రాకడ అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మొదటి రాకడ జరిగిందా, జరగాల? మొదటి రాకడ అయిపోయిందా, అవ్వాలా? దానికి కూడా సమాధానం చెప్పరు ఎవరు? నన్ను సీరియస్గా చూస్తారు ఎందుకు మీరు? సమాధానం చెప్పండి చాలు. మొదటి రాకడ అయ్యిందా లేదా? గట్టిగా చెప్పాలి అది. ప్రైజ్ ది లార్డ్. 2వది ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ది జంక్షన్ ఆఫ్ ది టైమ్, కాలముల యొక్క కూడలన్న వర్తమానంలో ఆయన మాట్లాడితే ఇలాగంటున్నాడు. అండ్ ద చర్చ్ టుడే యాజ్ ఇట్ ఈస్ లేబరింగ్ అవే అండర్ ద టాస్క్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఈరోజు సంఘము సువార్త ప్రకటిస్తాము భారం కలిగి ఉన్నది. విత్ సైన్స్ అండ్ వండర్స్, ఆ పరిచర్యను సూచనలు, అద్భుతములు వెంబడిస్తూ ఉన్నాయి. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ మిరకల్. ఇప్పుడు సువార్త కింద ఉన్న సంఘము
ఒక అద్భుతాన్ని కొరకు సిద్ధపడుతున్నది. ఏంటి అద్భుతం? ద రాప్చర్ ఆఫ్ ది చర్చ్ అండ్ ది గోయింగ్ హోమ్. దేని కొరకు సిద్ధపడుతుంది? ఎత్తబాటు కొరకు, తిరిగి గృహానికి వెళ్ళటానికి. కాబట్టి ఈరోజు సంఘము సువార్త చేసేది దేనికి? ఎత్తబాటు కొరకు. సంఘము సువార్త చేసేది దేనికి? తిరిగి గృహానికి వెళ్ళటానికి. సంఘం సువార్త చేసేది దేనికి? మృతులు పైకి లేవటానికి, ఎత్తబాటులో ఉండటానికి. సంఘం సువార్త చేసేది దేనికి? శరీరాలు మార్పు చెంది మనం పైకి వెళ్ళటానికి. అంటే సంఘము సువార్త చేయడానికి ఒక ఉద్దేశం అన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే పరలోకానికి వెళ్ళాలి, ఎత్తబడాలి, దేవునితో పాటు ఉండాలి, మధ్యాకాశంలో కలవాలి, మనకన్నా ముందున్న పూర్వీకులైన ప్రేమికులు మనం కలవాలి, వారు మరణించిన వాళ్ళుగా ఉండకుండా వారు తిరిగి లేవవలసిన్నారు, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. దాని కొరకు ఈరోజు మనం సువార్త చేస్తున్నాం. ఏమా సువార్త చేయటం అంటే దేవుని నమ్ముకోండి, ప్రభువుని నమ్ముకోండి, కష్టాలు పోతాయి, మీ శ్రమలు పోతాయి, శోధనలు పోతాయి, ఇది సువార్తగానే కాదు. ఇది అందరూ చేసేది, ఒక రకంగా మత శాఖలు చేసే సువార్త అది. అయితే మన సువార్త ఏంటంటే నీవు మార్పు చెందుతావు, అది మేము చెప్పే వర్తమానం. నీవు రూపాంతరం చెందుతావు, అది మేము చెప్పే వర్తమానం. నువ్వు దేవుని రాజ్యం చూస్తావు, అది మేము చెప్పే వర్తమానం. నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెడతావు, అది మేము చెప్పే వర్తమానం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే మన సువార్త ఏదో సంఘం నింపుకునే సువార్త కాదు. మన సువార్త ఏమై ఉన్నదంటే సంఘమును ఆత్మలతో నింపే సువార్త అయి ఉన్నది. ఈ రెండింటికి తేడా ఉన్నది. See, we are not responsible for this body, but we are responsible for the souls that are living in this body. ఇప్పుడు ఈరోజు మనము మానవ శరీరాలకి బాధ్యులము కాను, మానవుల్లో ఉన్న దేవుని యొక్క ఆత్మ సంబంధమైన శరీరానికే మనం బాధ్యులమై ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Let me tell you, in the same message, అదే వర్తమానంలో ఈ కాల ప్రవక్త ఇలాగ అంటున్నాడు. చూడండి, రెండవ రాకడలో ఏం జరుగుతుంది? when Jesus does appear the second time in glory, యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఆయన మహిమలో అగుపించినప్పుడు those who are ready will rapture and be caught up together. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు ఎత్తబడి కలిసి ఎత్తబడుదురు. ఏంటండి? యేసుక్రీస్తు రెండవ రాకడలో కనిపించినప్పుడు ఏం జరగాలి? సిద్ధపడిన వారందరూ కలిసి ఏకముగా ఎత్తబడాలి. అంటే రాకడ వచ్చిందంటే ఏం జరగాలి? ఇప్పుడు ఎత్తబడి జరగాలి. రెండు, టు మీట్ హిమ్ ఇన్ ద ఎయిర్ అండ్ బీ విత్ హిమ్. రెండో కార్యం ఉన్నది, దానిలో మూడో కార్యం ఉన్నది. మొదటి కార్యము ఆయన కనిపిస్తే దాంట్లో మొదటి కార్యం ఏంటి? మనమందరము సిద్ధపడ్డ వాళ్ళందరం ఎత్తబడాలి. రెండోది మధ్యాకాశం ఆయన కలవాలి. మూడోది ఆ తర్వాత ఆయనతో ఉండిపోవాలి. ఎన్ని కార్యాలు? మొదటిది ఎత్తబడటం, రెండోది మధ్యాకాశాన్ని కలవటం, ఆ తర్వాత ఆయనతో పాటు ఉండటం. ఇది రాకడంటే. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అదే వర్తమానంలో కొంచెం ముందుకు వెళ్తున్నా. జీసస్ క్రైస్ట్ షల్ కమ్ అగైన్ ద సెకండ్ టైమ్ ఇన్ గ్లోరీ. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన మహిమలో వచ్చినప్పుడు టు రిసీవ్ ఆల్ దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ అండ్ అలైవ్ ఇన్ గాడ్. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇందామని చెప్పిన మూడు కార్యాలు కాదు, ఇంకో కార్యం కూడా జరుగుతుంది. ఏం జరగాలి? మృతుల పునరుత్థానం జరగాలి. హల్లెలూయా. ఇప్పుడు మృతులుగా లేవకపోతే అది రాకడ కాదు, వధువు ఎత్తబడకపోతే అది రాకడ కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ వర్తమానం అంటున్నది దేవుడు యొక్క రాకడ జరిగినప్పుడు భూమి మీద కొన్ని కార్యములు జరుగుతాయి. ఈ కార్యములు జరిగితేనే అది రాకడ. ఆ రాకడలో కార్యాలు ఉన్నాయి. ఏం కార్యాలు? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ ప్రభువు కిందకి దిగి వచ్చును. అప్పుడేం జరుగుతుంది? మొట్టమొదటి సంగతి ఏంటి చెప్పండి? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. సో ద వెరీ ఫస్ట్ థింగ్ విల్ హ్యాపెన్ when he comes down, the dead will rise in God. క్రీస్తు యొక్క రెండవ రాకడలో మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? మృతుల యొక్క పునరుత్థానం. ఆమేన్. సరే, ఇప్పుడు కొద్దిమంది తర్కవాదులు, జ్ఞానవాదులు మాట్లాడుతున్నట్టుగా రాకడ జరిగిపోయినది అంటున్నారు. అయితే మృతులు లేచారా? వినబడలేదండి. లేస్తే కనబడ్డారా? కనబడలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ తర్కవాదులు చెప్పింది నమ్ముదామా? మృతులు లేవలేదన్నది నమ్ముదామా? మృతులు లేస్తే కనబడాలా. కనబరచమంటే వాళ్ళు మనకి ఈ శరీరంలో కనబడరు, దేవుడు వాళ్ళకిచ్చే శరీరంలో కనబడాలి. రెండోది
వాళ్ళని తీసుకొని దేవుడే మన దగ్గర రావాలా, మనం వాళ్ళు కలిసి పైకి వెళ్ళిపోవాలి. ఇక మీటింగులు ఏమీ లేవు ఇక్కడ, ఇక మీటింగులు లేవు. రెప్పపాటు కాలం వాళ్ళు లేవాలి, రెప్పపాటు కాలం వాళ్ళ మన దగ్గర రావాలి, రెప్పపాటు కాలం మనం కలిసి మధ్యాహ్నాన్ని కలవాలి, రెప్పపాటు కాలం పైకి వెళ్ళాలి. అది రెప్పపాటు కాలం అంటే. రాకడ ప్రారంభం కాగానే జరిగే మొదటి కార్యం మృతుల పునరుత్థానం. అదే ఇక్కడ వర్తమానం చెప్తున్నది. See, Jesus Christ shall come again the second time in glory. యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో మహిమలో అనుభవించినప్పుడు to receive all those who are dead in Christ and alive in God. క్రీస్తునందు మృతులైన వారు అందరూ దేవుళ్ళో తిరిగి లేవలసి ఉన్నారు. ఇంకొకటి, God will bring everyone with him. క్రీస్తునందు మృతులైన ప్రతి ఒక్కడిని దేవుడు తీసుకొని వస్తాడు. నిజమేనా? తర్వాత and the great millennium will set in. అప్పుడు ఆ గొప్ప 1000 ఏళ్ల పాలన ప్రారంభమవుతుంది అన్నాడు. ఎప్పుడు 1000 ఏళ్ల పాలన? మరి జాగ్రత్తగా చెప్పండి. ముద్రల పునరుత్థానము, వధువు యొక్క శరీర మార్పు, మధ్యాకాశానికి, అక్కడి నుంచి పరలోకానికి, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన. భూమి మీద ఇక్కడే ఉంటూ, పిడిరాళ్ళలోనో, గుంటూరులోనో, విజయవాడలోనో, ఇంకో చోట ఎక్కడో ఉంటూ ఎత్తబాటు అయిపోయింది, రాకటైపోయింది. ఇప్పుడు నేను 1000 ఏళ్ల పాలనలో ఉన్నానంటే అర్థం ఏంటి? ఒక మాట అడుగుతా, 1000 ఏళ్ల పాలన మీద పిడిరాళ్ళు ఉంటారా? చెప్పండి. పాషగా తాడేపల్లి ఉంటారా? చెప్పండి. ఎక్కడ ఉంటారు? ఇప్పుడు చెప్పనా? రైలు వచ్చింది, నేను రైల్లో ఎక్కాను, రైలు వెళ్ళిపోయింది, ఎడబడి. రాకడొచ్చింది, అయిపోయింది, మేము వెళ్ళిపోయాము అంటున్నాము, ఇక్కడే ఉంటున్నారు. మరి ఇదేం లెక్క? ఇదేం బోధ? నువ్వు చెప్పిన బోధకాలు నువ్వు కట్టుబడితే నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు విడబడిన వాళ్ళలో ఉండాలి. నువ్వు చెప్పిన నిజమైతే నువ్వు పరలోకంలో ఉండాలి. నువ్వు మాకు కనబడద్దు అసలు. అర్థమవుతుందా? అంటే బోధించే బోధ వేరు, జీవించే జీవితం వేరు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, సమాధానం చెప్పండి. రాకడ అయిపోయింది అన్నోళ్ళకి ఒక చిన్న మాట. నిజంగా కానీ ఒకవేళ రెండో రాకడ కానీ అయిపోతే అపోస్తలుని పౌలు అంటున్నాడు, మనం ప్రభురాత్రి భోజనం ఎప్పుడు దాకా తీసుకోవాలి? ఆయన వచ్చే వరకు ఆయన రాకడను మనం ప్రచురపరచుదాం. అందుకొరకు ప్రభురాత్రి భోజనం. అవునా? ఇప్పుడు ఒకవేళ ఆయన వచ్చేస్తే ప్రభురాత్రి భోజనం ఉందా? లేదు. ఆయన వచ్చేసాక చర్చిలు ఉంటాయా? చదివిస్తాను సార్. ఇప్పుడు ఆయన వచ్చాక సంఘాలు ఉంటాయా? ఆయన వచ్చాక బాప్తిజాలు ఇవ్వచ్చా? ఎవరు చెప్పట్లేదు నా సమాధానం. గట్టిగా చెప్పండి. ఉండవా? అవునా? ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 కాదు సార్, 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. రైట్. ఇప్పుడు ఒక మాట. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు రాకడ వచ్చేస్తే ఇక ఆయన శిలువ మరణం పొందాడని చెప్పక్కర్లా మనం. ఎందుకని? అది అయిపోయినది, రెండో రాకడ కూడా వచ్చేసింది. ఇక నీకు సువార్త ఏం చేస్తావు? రెండో ప్రాముఖ్యమైన సంగతి, కాల ప్రవక్త అంటున్నాడు, రెండవ రాకడలో క్రీస్తు వచ్చిన తర్వాత, సింహాసనంలోంచి ఆయన లేచిన తర్వాత సింహాసనంలో ఇక రక్తం ఉండదు. ఇప్పుడు సింహాసనం రక్తం ఉంటే ఆ సింహాసనం పేరు కృపా సింహాసనం. ఆ సింహాసనంలోంచి రక్తం తీసేశాక ఆ సింహాసనం పేరేంటి? తీర్పు సింహాసనము. ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే ఆ సింహాసన రక్తం తీసేయబడిందో ఇక ప్రార్థన లేదు, ఇక స్వస్థతలు లేవు. ఎందుకంటే రక్తం తీసేయబడింది. ఆ సింహాసనం ఏ సింహాసనం అయినది? తీర్పు సింహాసనం అయినది. ఇక ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, నువ్వు ఏం చేసినా అక్కడి నుంచి తీర్పులే కానీ స్వస్థత లేదు, ప్రేమ లేదు, కృపాకాలం అయిపోయినది. ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా? ఉన్నాయా?
మరి ఉంటే రక్తం ఉందా లేదా? మరి రక్తం ఉంటే రాకడ ఎలాగైంది? ఎవడో సంగతి నాకు తెలియదండి, నేను చెప్తాను. రెండోసారి కోవిడ్లో నేను కూడా ఎఫెక్ట్ అయ్యి మంచం మీద చచ్చే స్థితిలో ఉన్నాక, అయ్యగారు చేతులు ఎత్తరండి సార్, కోవిడ్ దెబ్బపడ్డాళ్ళు. ఎవరు కోవిడ్ రాలేదు ఇక్కడికి? కోవిడ్ అంటే మీ భాషలో తెలియదు, నా భాషలో కరోనా అంటారు. వచ్చిన ఒకసారి చేయొద్దండి. వచ్చి తగ్గిన వాళ్ళు ఎవరు లేరా? సంఘంలో ఎవరికి రాలేదా? సరే, మంచిదో మాట చెప్తా. వచ్చి తగ్గినదంటే అర్థం ఏంటంటే దేవుడు స్వస్థపరిచాడు. నిజమేనా? సరే, మీలో ఎవరికి ఇప్పుడు దాకా 1963 నుంచి ఇప్పుడు దాకా జ్వరాలు ఎవరికి రాలేదా? వచ్చి తగ్గినాయా? మరి స్వస్థపరిచింది ఎవరు? అంటే అర్థం ఏంటి? రక్తం ఉన్నది, కృప ఉన్నది, అక్కడ రక్తం ఉన్నది. ఇంకా సింహాసనం పేరు కృపా సింహాసనం. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు అక్కడ సింహాసనం నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన కూర్చోడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అంటుంది, అప్పటి వరకు కృపా సింహాసనంగా ఉన్న ఆ సింహాసనంలోంచి ఉరుములు ధ్వనులు వస్తున్నాయి. ఏంటి ఉరుములు ధ్వనులు అంటే? ప్రవక్త అంటున్నాడు తీర్పులు. ఇప్పుడు ఆ సింహాసనం ఏమవుతుంది? తీర్పు సింహాసనం మారింది. అంటే రాకడ తర్వాత పరలోకంలో ఒక కార్యం జరగాలి. ఏం కార్యం అంటే కృపా సింహాసనం తీర్పు సింహాసనం అవ్వాలి. రాకడ తర్వాత భూమి మీద ఒక కార్యం జరగాలి. ఇక్కడ ప్రార్థనలు ఉండవు, స్వస్థతలు ఉండవు. ఇదేంటిది? మరి రాకడ అయిపోయింది, మిలీనియంలో ఉన్నామని చెప్పుకున్న సేవకులు, విశ్వాసులు కరోనా టైంలో మాస్కులు వేసుకుని తిరిగారు, చేతులకి శానిటైజర్లు పూసుకొని తిరిగారు. మరి మిలీనియంలో ఇవన్నీ ఉంటాయా? 1000 ఏళ్ల పాలలో ఉంటాయా? మాస్కులు ఉంటాయా పైన? యూట్యూబ్లోను వాట్సాప్లో లైవ్ ప్రసంగాలు చేస్తున్నారు. పరలోక లైవ్ ప్రసంగాలు ఉంటాయా? ఉండవు. అంటే అర్థం ఏంటి? సరే, ఒక చిన్న ప్రశ్నతో ముగించుకుందాం టాపిక్ని. మన టాపిక్ అది కాదు కాబట్టి సందర్భం వచ్చితే మనం చెప్తున్నాం. ఏది అపవాదో, ఏది అపవిత్రమైందో అది కూడా మనం తెలుసుకుంటున్నాం, దానిలోకి పోకుండా ఉండటానికి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజముగా ఒకవేళ రాకడ అయిపోయిందని ఎవరిగా నమ్మినట్లయితే, క్రీస్తు వచ్చాడు అనిగా నమ్మినట్లయితే, క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకొక సంఘటన ఉన్నది. భూమి మీద ఈ గడియ వర్తమానం లేదు. ఈ వర్తమానం ఎవరి కొరకు? వధువు వెళ్ళిపోయాక వర్తమానం ఎందుకు ఉంటుంది ఇక్కడ? మరి ఇప్పుడు వర్తమాన సేవకులు ఉంటారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మోసం, అంతటా మోసం. ప్రసంగిలాగా మాట్లాడితే ఆకాశంలో సూర్యుని కింద భూమి మీద ఒక మోసం ఉన్నది. ఏ మోసం అంటే రాకడ అయిపోయిందని బోధించే మోసగాళ్ళు. వ్యర్థం, వ్యర్థం, అదంతా వ్యర్థం ప్రసంగిలాగా మాట్లాడితే. అదే చెప్పబోతాను సార్. రాకడ అయిపోయింది అంటారు, మిలియన్లో ఉన్నామంటారు, దశంభాగాలు మాత్రం ఈయన అంటారు. మరి రాకడయ్యాక దశంభాగాలు ఎందుకు ఉంటుందా సార్? మిలియన్లో దశంభాగాలు మిలియన్లో సంపాదిస్తారా? మిలియన్లో తింటారా? చెప్పరే. మిలియన్లో ఉన్నామంటారు, బజాజ్లో ఈఎంఐలు కడతానే ఉంటారు. ఎట్లాగిది? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే బోధించేదానికి, జీవించేదానికి పొంతన లేదు. వాక్యం స్పష్టంగా అంటుంది, వర్తమానం స్పష్టంగా చెప్తున్నది. ఇంకొక మాట, రాకడ భూమి మీద జరిగిన తర్వాత ఈ గడి వర్తమానం అంటుంది, భూమి మీద అనేక మంది రాత్రికి రాత్రే మిస్ అయిపోతారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు అన్నాడు. జరిగిందా? మిస్ అయిపోయామని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారా? 100 కొలది మిస్ అయిపోయారా? చెప్పండి అమ్మా. మా గుంటూరులో జరగలేదు, ఇక్కడ జరిగితే చెప్పండి. జరగల అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అది చెప్పాలి మీరు గట్టిగా. రాకడా అవ్వలేదు, మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రాకడ వస్తే మేము ఇక్కడ ఆశపడాల. బోధ అబద్ధం అయితే ఆశపడాల, బోధ నిజమైతే రాకడలో మనం కూడా వెళ్ళాలి, మనం కోరుకోవాలా, సిద్ధపడాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక వర్తమానంలో 61 వర్తమానం, అబ్రహాం అండ్ ఏ సీడ్ ఆఫ్టర్ హిమ్. అబ్రహాము తర్వాత మరియు అతని యొక్క సంతానం అనే వర్తమానంలో ఇలాగున్నది. 220వ పారాగ్రాఫ్లో స్పష్టంగా ఉన్నది, వీ ఆర్ వెయిటింగ్ టిల్ ద రాప్చర్. ఎత్తబాటు వరకు మనం ఎదురు చూస్తున్నాము. ద చేంజ్ దట్ వీ కెన్ సీ ద సన్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ గ్లోరీ వన్ ఆఫ్ దీస్ డేస్. ఈ దినముల్లో ఏదో ఒక దినమున దేవుని యొక్క కుమారుడు ఆ మహిమలో వచ్చినప్పుడు, he will never touch his feet on the earth. ఆయన పాదములు నేలను తాకవు. రెండవ రాకడలో ఆయన పాదాలు
నేలను తాకవు. మరి వర్తమానంలో ఏమున్నది? రాత్రి మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మరి మీకు నేను చెప్పిన దాన్ని కోడి చూపించాలి, అది చూపిస్తున్నా. పాదములు నేలకి తాకవు. బట్ వీ విల్ బి చేంజ్ అండ్ కాట్ అప్ టు మీట్ హిమ్ ఇన్ ద ఎయిర్. ఆయన పాదాలు నేలకు తాకవు, కానీ మన పాదాలు నేల మీద నుంచి పైకి లేచి ఆయన కలుస్తూ. ఆమేన్. ఏంటి ఇక్కడ? మధ్యాకాశాలు ఆయన కలవాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ప్రవక్త చెప్పిన మాట. ఇస్సాకు రెబెకా వచ్చే సమయానికి అబ్రహాం ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఇల్లు వదిలి పొలంలోకి వచ్చాడు. రెబెకా ఎక్కడ కలిసింది? రెబెకా వాళ్ళ ఇల్లు భూమి అనుకుందాం, ఇస్సాకు వాళ్ళ ఇల్లు పరలోకం అనుకుందాం. ఇప్పుడు అబ్రహాం ఇల్లు పరలోకం అయితే ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? మధ్యాకాశం అని పొలంలోకి వచ్చాడు. ఇప్పుడు రెబెకా ఎక్కడ కలిసింది? వాళ్ళ భూమిని ఇల్లు వదిలిపెట్టి మధ్యాకాశం అని పొలంలో కలుసుకున్నది. అవునా? ఈమెమో అక్కడికి వెళ్ళింది, ఆయనేమో ఇక్కడికి వచ్చారు. పరలోకంలో కలవలా, భూమి మీద కలవలా. ఆయన సగం వస్తే ఈమె సగం ముందుకెళ్ళి ఇద్దరు మధ్యాకాశంలో కలుసుకున్నారు. అదే వర్తమానం ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. See, but we will be changed. అయితే ఆయన కిందకి రాను కానీ, అయితే మనము మార్పు చెంది అండ్ కాట్ అప్ టు మీట్ హిమ్ ఇన్ ద ఎయిర్. మనం మార్పు చెంది మధ్యాకాశాన్ని కలుసుకుంటూ కొనిపోబడదుము. ఇది కదా వర్తమానం అంటే. ఇప్పుడు వచ్చింది రెండవ రాకడ అని చెప్పడానికి సూచనలు కానీ వర్తమానం కానీ కోడ్ కానీ ఉందంటే వాళ్ళు ఒక తెల్లముఖం పెడతారు. లేదు అక్కడే చెప్పడానికి. 2 కోడ్లు కాదు, నీకు 2000 కోడ్లు ఇస్తాను నేను. రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని చెప్పి ప్రవక్త చెప్పిన కోడ్లు 65లో కూడా, చివరి వర్తమానంలో కూడా. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పనా? నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేయాలి. ఇప్పుడు ఆ వైరమే జరుగుతున్నది. వాళ్ళెవరు? యేసుకు చెప్పలేదు నీ తండ్రి అబద్ధీకుడు అని చెప్పాడు కదా. ఆ అబద్ధీకుడు కుమారులతో ఈరోజు మన పోరాటం. కాబట్టి నువ్వు వాక్యముతో పోరాడు. ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నా, నీకు ఆ వ్యక్తి శత్రువు కాదు, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మశత్రువు. ఆమేన్. రక్త మాంసాలు మనకు విరోధులు కాదు, మనుషులు మనకు విరోధులు కాదు, వారిలో ఉన్న దురాత్మ మనకు విరోధి. ఈ కాలం ప్రవక్త అంటున్నాడు, సంఘంలో విశ్వాసి అందరూ మంచోళ్లే, అయితే బలహీనత కలిగిన వాళ్ళని అపవాది లోపరుచుకొని వాడి పని వాళ్ళతో చేయిస్తాడన్నాడు. కాబట్టి సేవకుల్లో కూడా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో పైనుంచి కిందకి తోడిపడ్డారు కొద్దిమంది. జ్ఞాపకముందా? అపవాది పైనుంచి కిందకి తన్నినప్పుడు ఆ మహాగఢ సర్పం పైనుంచి కింద పడిపోతూ 1/3 వంతుని తీసుకొని కిందకు వచ్చేసాడు. ఆ కిందకు వచ్చిన వాళ్ళు ఎవరు? నక్షత్రాలు. నక్షత్రాలు అంటే ఎవరు? దూతలు. దూతలు అంటే ఎవరు? సేవకులు, వర్తమానికులు. మరి వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఎవరండి వాళ్ళు? కరెక్ట్గా చెప్పనా? దేవుడు పరిచర్య చేసే నిజమైన సేవకుల కన్నా అపవాది కింద పనిచేసే వాళ్ళే ఎక్కువ సేవకులు ఉన్నారు. అది నిజం. ఈరోజు మీ ఊళ్ళో లేరా ఏంటి? మీ ఊరు కాదు, మా ఊరు కాదు, ఈ భూమి మొత్తం ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తా ఉన్నది, అపవాదిని మిఖాయిలు ఒక తనుదంతే వాడు కింద పడుతూ వాడికి అనుకూలంగా ఉన్న స్టార్ పాస్టర్లు మొత్తం తెచ్చుకున్నారు వాళ్ళు. వీళ్ళు మామూలు పాస్టర్ కాదు. ఏ పాస్టర్లు? స్టార్ పాస్టర్లు. వాళ్ళందరూ కిందకు వచ్చి వాళ్ళు ఏం బోధిస్తున్నారు? వాళ్ళనే నమ్ముతారు. మీరు గమనించండి, సేవకులకి విశ్వాసులు ఉంటారు, కానీ ఆ సేవకులకి అభిమానులు ఉంటారు. మీకు తెలుసా విశ్వాసికి అభిమానికి తేడా? విశ్వాసి వాక్యానికి లోబడతాడు, అభిమాని పాస్టర్కి లోబడతాడు. మా పాస్టర్ గారిని అంటావా అంటాడు, అంతేగాని నువ్వు వాక్యానుసారంగా లేవనడు. వాడికి భయం కాదు. అంత పెద్ద పాస్టర్ గారిని అంటావా నువ్వు? ఏది? హిందీ మాట్లాడే పాస్టర్ గారు అంటావా? ఇంగ్లీష్ మాట్లాడే పాస్టర్ గారు అంటావా? పక్క రాష్ట్రం పాస్టర్ గారు అంటావా? ఇదేంటిది? పాస్టర్ గారు ఏంటి? అపవాది కుమారుడు. అయితే వాక్యాన్ని వంకర చేసేవాడెవడు? వాక్యాన్ని సంకరం చేసేవాడెవడు? ఇప్పుడు మన యుద్ధం ఎవరితో? వాళ్ళతోనే. నువ్వు వాక్యానుసారంగా ఉంటే నీ తరపున దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. యు జస్ట్ పుట్ ద వర్డ్ బిఫోర్ యూ, దెన్ హి విల్ ఫైట్ ఫర్ యూ. ఆల్ ద ఆర్మీ ఆఫ్ ద హెవెన్ విల్ కమ్ డౌన్ అండ్ ఫైట్ ఫర్ యూ. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాక్యాన్ని ముందు పెట్టు. దావీదు ఎందుకని ప్రతి యుద్ధం ఓడిపోలేదంటే దావీదు అంటాడు, నేను ఎల్లవేళలా ప్రభువు నా ముందు ఉంచుకున్నాను.
నువ్వు వాక్యాన్ని ముందుంచు, వాక్యం నీ తరపు యుద్ధం చేస్తుంది. నువ్వు వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు పరలోక రాజ్యము, పరలోక సైన్యము నీ కొరకు కిందకు వచ్చి నీ తరపు యుద్ధం చేసేదిగా ఉంటుంది. యు డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్, యు జస్ట్ టేక్ ద సైడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నువ్వు యుద్ధం చేయక్కర్లా, యేసు పక్షం నిలబడు, యేసు పక్షం నిలబడు. నువ్వు యేసు పక్షాన్ని నిలబడితే యుద్ధం ఆయన చేస్తాడు. బికాజ్ హి హాస్ ద ఆర్మీ టు ఫైట్ ఫర్ యూ అండ్ ఫైట్ ఫర్ ది రైట్. నిజమైన దాని కొరకు, యథార్థమైన దాని కొరకు, నీ కొరకు యుద్ధం చేయడానికి ఆయన పక్షమ సైన్యం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. యు నో వై హి విల్ ఫైట్ ఫర్ యూ. ఎందుకు ప్రభు నీ కొరకు పని చేస్తాడంటే, యుద్ధం చేస్తాడంటే, 1 కొరింథీ 1వ అధ్యాయం 16వ వచనం ఉన్నది. ఏముంది అక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు. ఒకవేళ నువ్వు దాన్ని ఎరిగితే, నువ్వు గుర్తిస్తే, నువ్వు వాక్యానుసారంగా ఉంటే, ఇప్పుడు దేవుడు నీ కొరకు ఎందుకు యుద్ధం చేయాలి? ఆయన ఆత్మకి నివాసం నీవే. రహస్యం తెలుసా? దేవుడు నీ కొరకు యుద్ధం చేయటల్లా, నీవు ఆయన నివాసము కాబట్టి ఆ నివాసం కొరకు ఆయన యుద్ధం చేయాలి. అంటే ఇప్పుడు నీవు ఎవరివి? ఈ చుట్టూ ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఇది దేవుని దేవాలయం కాదు. మరి ఇదేంటిది? దేవుని దేవాలయం ఏది? వినపడలా? నేను. ఎవరు దేవుని దేవాలయం? నేను. నువ్వు నమ్మితే నేను అంటావు నువ్వు. అక్కడ మాట ఏమున్నది? మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని. అంటే ఎవరు? మీరు అంటున్నాడు ఆయన. కానీ నాకేమర్థం అవ్వాలి? నేను దేవుని ఆలయము, మీలో దేవుని ఆత్మ. ఎవరిలో? నాలో దేవుని ఆత్మ నివాసం ఉన్న ఎడల నేను ఆయన ఆలయాన్ని. పౌలు గారు ఇంకా అంటున్నాడు, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండదని మీరు ఎరుగరా? అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలి? నాలో. ఎక్కడ? వధువు అంటే ఎవరు? పాపం చేసింది ఎవరు? క్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎవరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు? మీరు ఇబ్బంది పడుతున్నారు, నేనైతే ఇబ్బంది పడరు. రక్తం కాల్చింది ఆయన నా కొరకు, ప్రాణం పెట్టింది నా కొరకు, తిరిగి వచ్చేది నా కొరకు. నన్ను ఆయన నివాస స్థలంగా మార్చుకున్నాడు. నేను ఒకవేళ చనిపోతే తిరిగి లేపేది మళ్ళీ ఆయనే. నన్ను ఆయనే తీసుకెళ్ళాలి. ఆయన స్వరమే నన్ను కాపాడాలి. ఆయన ఆత్మని రక్షించాలి. ఆయన రక్తమే నాకు స్వస్థత ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, నన్ను మార్చాలి. తిరిగి నన్ను కడిగి శుభ్రపరిచి ఆయన స్థితికి నన్ను మార్చవలసి ఉన్నది. ఆమేన్. అన్నీ ఆయనే. అపొస్తలులు పౌలు అంటారు, సమస్తం ఆయన మూలంగా కలిగిను, ఆయన లేక ఏది కలగలేదు, మనం ఆయన మూలంగా కలిగిన వారం. ఆమేన్. దాని గురించి ప్రవక్త అంటున్నాడు, ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ మై మినిస్ట్రీ. సేవలో నా ప్రస్తుత దశ అనే వర్తమానం అంటున్నాడు, ది లార్డ్ విల్ క్విక్లీ కమ్ టు హిస్ టెంపుల్. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తారంటే, ప్రభు త్వరగా ఆయన యొక్క ఆలయంలోకి వచ్చును. ఎక్కడికి? వినబడలే నాకు. ప్రవక్త అన్నాడు, ఇప్పుడు త్వరగా దేవుడు ఆయన ఆలయంలోకి వస్తారంటున్నాడు. నేను అంటున్నా, ఎక్కడికి వస్తారంటున్నా? ఎందుకని? ఆయన ఆలయం నేను. ఇప్పుడు రాకడ వస్తే మొదట ఎవరు తెలియాలి? మళ్ళీ మనకన్నారు ఎవరో, నాకు తెలియాలి. ఇప్పుడు ఎవడో వచ్చి రాకడ అయిపోయింది చెప్పడం నీకు? నిన్న చెప్పా, నువ్వు ఫ్లైట్లో కూర్చున్నావు, టికెట్ కొనుక్కున్నావు, ఫ్లైట్ కదులుతుంది, ఎవడో వచ్చి నువ్వు ఫ్లైట్ ఎక్కావు తెలుసా అన్నాడు. ఏమంటావు నువ్వు? ఇప్పుడు రాకడైపోతే నువ్వు ఎత్తపాటులోకి వెళ్తావు అంటే, నీ పాదాలు భూమి నుంచి పైకి వెళ్తుంటే ఎవడన్నా మధ్యలో పిలిచి నువ్వు ఎత్తపడుతున్నావు తెలుసా అంటే నువ్వేమంటావు? నువ్వు ఎత్తపడుతున్నట్టు నీకు ఎవడన్నా చెప్పాలా అంటున్నా? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తున్నట్టు నీకు ఎవడన్నా చెప్పాలా అంటున్నా? ఆ ప్రయాణం నీకు ఎవడన్నా చెప్పాలా? ఇక్కడ అదే కదా అంటున్నా, ది లార్డ్ విల్ క్విక్లీ కమ్ టు హిస్ టెంపుల్. ప్రభు ఆయన కట్టుకున్న ఆ దేవాలయంలోకి ఆయనే వస్తాడు. ఆమేన్. టేక్ అవే హిస్ పీపుల్ ఇన్ ఎ రాప్చర్. ఆయన దేవాలయంలోకి వచ్చి ఆ దేవాలయంలో ఉన్న ఆత్మను తీసుకొని, చూడండి, టేక్ అవే హిస్ పీపుల్ ఇన్ ఎ రాప్చర్. ఆ దేవాలయంలో ఉన్న ఆ ప్రజల యొక్క ఆత్మను తీసుకొని ఆయనే ఎత్తబాటులోకి పోతాడు. ఎత్తబాటు నేను మీకు ఇవ్వను, సేవకులు మీకు ఇవ్వరు, అపోస్తలు మీకు ఇవ్వరు, ప్రవక్తలు మీకు ఇవ్వరు, దేవుడు యొక్క ఏ వ్యక్తి నీకు ఇవ్వడు, ఇచ్చేది దేవుడే. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎత్తబాటులోకి ఎవరు తీసుకుపోవాలి?
దేవుడే తీసుకుపోవాలి. ఇప్పుడు దేవుడు అంటే ఏమై ఉన్నాడంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండను. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడే నేను తీసుకుపోవాలంటే నువ్వు వాక్యానికే లోబడాలి కదా, నువ్వు వాక్యానికే కట్టుబడాలి కదా, నువ్వు దాన్నే అంగీకరించాలి కదా, నువ్వు దాని ప్రకారమే జీవించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొంచెం ముందుకెళ్దాం, 4వ మంత్రంలోకి వద్దాం. 4వ మంత్రంలో ఒక మాట ఉన్నది. ద సెకండ్ కమింగ్ ఈజ్ ది, గట్టిగా చెప్పండి, అక్కడ ఏం రాస్తుంది చెప్పండి చాలు. ద సెకండ్ కమింగ్ ఈజ్ ది రాప్చర్. వీ మీట్ హిమ్ ఇన్ ద స్కైస్ ఇమ్మోర్టల్. ఇస్తాను సార్. ద సెకండ్ కమింగ్ ఈజ్ ద రాప్చర్. రెండవ రాకడ అనేది ఎత్తబాటు. ఏమంటున్నాడు ఆయన? రెండవ రాకడ అంటే ఎత్తబాటు. మరి రెండవ రాకడ ఎత్తబాటు అయితే మరి రెండవ రాకడ అయ్యింది అంటున్నారు, ఎత్తబాటు కాలేదు అంటున్నాడు. ఎవడు నమ్ముదాం? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వేదన్నా చెప్పాలి అంటే ప్రవక్త ఇలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పాలంటే ప్రవక్త చెప్పింది నాకు చూపించాలి కదా, అంతేనా? ఎందుకంటే ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే అది అక్కడ కనబడవలసి ఉండదు. ఆమేన్. ఎస్ సార్, 1 సెకండ్ సార్. పారాగ్రాఫ్ సార్. నిన్న మీరు అడిగారు కదా ఏ పారాగ్రాఫ్? 210. ఇక్కడ ఒక మాట ఉన్నది, ద సెకండ్ కమింగ్ ఈజ్ ద రాప్చర్. ఇది 4వ ముద్ర 2వ పారాగ్రాఫ్లో ఉన్నది. రెండవ రాకడ ఎత్తబాటు అయి ఉన్నది. తర్వాత వీ మీట్ హిమ్ ఇన్ ద స్కైస్. ఆయన్ని మనము మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఇమ్మోర్టల్ అంటే మరణము లేని వారిగా. అవునా? ఇక్కడ కార్యాలు ఏంటి? మొట్టమొదటిగా రెండవ రాకడ ఎత్తబాటు కొరకు, రెండవది వీ మీట్ హిమ్ ఇన్ ద స్కైస్, మనం ఆయన్ని ఆకాశంలో కలుసుకుంటాం. మూడవది అమర్త్యులుగా, మరణము లేని వారిగా. ఇవన్నీ జరగాలి రాకడ వస్తే. ఎంత స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా. ఇది ఒక వర్తమానం. ఈ తొట్లు కాదు, కొద్దిమంది పరిచయాలు కూడా బద్దలవుతున్నాయి ఇప్పుడు. బద్దలైన తొట్లు వర్తమానం పేరు. ఈ వర్తమానంలో ప్రాఫిట్ మాట్లాడుతా చెప్తున్నాడు. 1 కొరింథీ 15:57 గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. దాని గురించి మాట్లాడుతా ఆయన మొదటిసారి విమోచించుటకు వచ్చును, ఆయన రెండోసారి వధువును ఎత్తబాటులో తీసుకొని పోవుటకు వచ్చును. అందుకనే చాలామంది ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా. అందుకనే చాలామంది ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అంతేనా? ఎప్పుడు వర్తమానం ఇది? మరి 63లోనే రాకడైపోతే ప్రవక్త మర్చిపోయాడా దాన్ని? 64 ఏమంటున్నాడు? చాలామంది రాకడ కొరకు ఎదురు చూస్తారని అంటే ప్రవక్త మర్చిపోయాడా? ఇప్పుడు 63 అయిపోయిందని రాకడ. వాళ్ళు మర్చిపోయారా, వీళ్ళు అతి తెలివా? అదే సంగతి. అది గుర్తుపెట్టుకోండి చాలు. అయ్యగారు అలాగే సార్. ఇంకొకటి దాని కింద, కానీ ఈసారి ఆయన రాకడలో అందరికీ కాదు కానీ ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారికే తెలియను. ఆమేన్. మిగతా వారికి వారు కనబడుకుందురు. రాకడ వచ్చాక ఏం జరుగుతుంది? సిద్ధపడిన వారు మిగతా వారికి కనబడరు. మరి వీళ్ళు ఎత్తబడ్డామని మనకెందుకు కనిపిస్తున్నారు? వినపడలేదు సార్. ఏం తెయ్యాలి సార్? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీ ముందు కోడ్ పెడుతున్నా, వాక్యం ఉంది, మీ ముందు కోడ్ ఉన్నది కాబట్టి నిర్ణయం మీది. తర్వాత వారికి ఏమి జరిగినదో వారు ఎరగరు. వారి శరీరం అకస్మాత్తుగా మారిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఆ పైకి వెళ్ళి ఆయన చూసినాక వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణములో వారు కొనిపోబడుదురు, ఇతరులకు వారు కనబడుకుందురు,
కనురెప్పపాటున వారు మార్పు పొందుదురు. మన వర్తమానం పేరేంటి? రెప్పపాటున. రెప్పపాటున ఏం జరుగుతుంది? మనకు నచ్చింది కాదు, ఎత్తబాటు జరుగుతుంది. రెప్పపాటులో ఏం జరుగుతుంది? మృతుల యొక్క పునరుత్థానం జరగాలి. రెప్పపాటులో మన మధ్యాకాశాన్ని కలవాలి. ఇది కదా వర్తమానం అంటే. ఆమేన్. కావున చివరి మాట చదవండి, రెడ్ లెటర్స్. ప్రతాప్ చదువుతారు, ఇక్కడ ఉంది, చదివి ప్రతాప్ గట్టిగా. దేని కొరకు? రాకడ కొరకు సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? 64లో. మరి వీళ్ళు ఏమంటున్నారు? మరి ఎవరి మాట విందాం? వర్తమానం అయితే నీకు ఇచ్చిన ప్రవక్త మాట వినాలా. వర్తమానం కాదా నీ ఇష్టం వచ్చాడు మాట నువ్వు విను. ఎవడి మాట విన్నావో దాని ప్రకారం లెక్క ఉంటుంది. బైబిల్ అన్నది ప్రవక్తను చేర్చుకున్నవాడు, అబద్ధ బోధకులను చేర్చుకున్నవాడు పాతాళాన్ని పొందుకుంటారు. సిద్ధపాటు ఇప్పుడు నీదే. దేనికి సిద్ధపడతావు అన్నది. లేఖనం ముఖ్యము, దాని తర్వాత ప్రవక్త బోధించిన వర్తమానం ముఖ్యము. లేఖనం కన్నా ప్రవక్త ఎక్కువ కాదు, ఎందుకంటే ప్రవక్త లేఖనం నుంచి వచ్చినవాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా. గోయింగ్ బియాండ్ ద క్యాంప్, శిబిరము వెలుపలకు వెలుట అనే వర్తమానంలో అక్కడ ఒక మాట ఉంది. అండ్ ద ట్రంప్ ఆఫ్ గాడ్ షల్ సౌండ్, దేవుని బోర మోగును. అండ్ ద డెడ్ ఇన్ క్రైస్ట్ షల్ రైజ్ ఫస్ట్, మృతుల పునరుత్థానము మొదటగా జరుగును. అపియర్ టు మెనీ, వాడు అనేక మంది కనిపిస్తారు. అంతేనా? ఇప్పుడు నాకు మరి పాస్టర్ అడిగిన మాట ఇప్పుడు అడుగుతున్నా. చచ్చినోళ్ళు, లేచి వచ్చినోళ్ళు, మీకు కనిపించిన వాళ్ళు ఎంతమంది? వినబడలా? అంటే మన ఇండియాలో ఎవడు ఎత్తబడలేదా? ఎత్తబడలేదు. ఎందుకని? రాకడ అవ్వలేదు కాబట్టి. ఆ క్లారిటీలో మీరుంటే చాలు. అపవాది మిమ్మల్ని ఏం చేయలేడు. గంతులు వేయాలా, కేకలు వేయాలా, బల్ల గుద్దాలా, కుర్చీలు గుద్దాలా, అరుపులు పెట్టుకోవాలా, యూట్యూబ్లో లైవ్ ప్రసంగాలు పెట్టుకోవాలా. మనకి మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే మనకి ఒకటే వర్తమానము, ఒకటే దేవుడు, ఒకటే ఎత్తబాటు, ఆయన దగ్గర పోవటం, ఆయనతో ఉండటం. మనకి అవి తప్ప మిగతా ముచ్చట్లు మనకు వద్దండి. ఏమాన్. అక్కడ ఉంది అపియర్ టు మెనీ, వారు అనేక మంది కనిపిస్తారు. అండ్ ఆల్ అట్ వన్స్ యూ హ్యాపెన్ టు స్టాండ్ ఇన్ ద లుక్. ఒక్కసారి అకస్మాత్తుగా ఏం జరిగిందో నువ్వు చూస్తావు. అండ్ వెల్ దెర్ ఇస్ ఎ బ్రదర్ అండ్ యు నో ఇట్ ain't గోయింగ్. అది ఎక్కువ కాలంలో లేదు, దగ్గరలోనే ఉన్నది. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్, దాని గురించి చెప్తే ఇలా అంటున్నాడు, వీ విల్ బి చేంజ్ ఇన్ ఎ మూమెంట్. మనము కొద్దిసేపట్లోనే మారుతాము. ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ an eye, రెప్పపాటు కాలంలో మనం మారుతాము. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, రాత్రి చెప్పాను మీకు ఒక మాట. అపోస్తలైన పౌలుకి తీర్పులో శిక్ష పడితే ఈ కాల ప్రవక్తలను నాకు కూడా శిక్ష పడుద్ది అన్నాడు. ఎందుకంటే ఆయన ఏం బోధించాడో నేను అదే బోధించాను. మరి అదే నిజమైతే ఈయనేమంటున్నాడు? రెప్పపాటు కాలంలో పౌలు గారు ఏం చెప్పారో ఈయన వర్తమానం అదే అంటున్నాడు. రెండూ సరిపోయినాయి కాబట్టి నేను ఎవడి మాట నమ్మను. ఆమేన్. ఇస్తాను సార్ మీకు. అండ్ అక్కడ అండ్ టుగెదర్ విత్ దెమ్, అప్పుడు మనము మార్పు చెంది ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాము. ఆయనతో పాటు మనం నివాసం చేస్తాము. ఆమేన్. అండ్ బీ మిస్సింగ్ ఆన్ ఎర్త్, మనం భూమి మీద కనపడకుండా పోదుము. ప్రైజ్ ది లార్డ్. కాట్ అప్ టు మీట్ హిమ్ ది లార్డ్ ఇన్ ద ఎయిర్. భూమి మీద మనం ఇక్కడి నుంచి కొనిపోబడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటుగా నివాసం చేస్తూ మధ్యాకాశంలో కనిపిస్తాం. ఆమేన్. ఇక్కడ కనబడం, మధ్యాకాశంలో కనబడతాం ఆయన పక్షమున. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఒక్క నిమిషం, పాస్టర్ గారు కోడడి గారు. పాస్టర్ గారు 22. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తున్నా. అదే వర్తమానంలో బద్దలేని తోట్లే. బట్ వెన్ ఈ కమ్స్ దిస్ టైమ్, అయితే ఆయన ఈ రాకడలో వచ్చినప్పుడు హార్డ్లీ నన్ బట్ దోస్ హూ ఆర్ రెడీ విల్ నో వెన్ హీ కమ్స్. అందరికి కాదు కానీ కొద్ది మందికి మాత్రమే ఆయన ఎలాగొస్తాడో తెలుస్తుంది, ఎప్పుడు వస్తాడో తెలుస్తుంది. దే విల్ జస్ట్ బీ ఆన్ ఆబ్సెన్స్ ఆఫ్ పీపుల్. వారు ప్రజల మధ్యలో కనబడుకుందరు. దే వోంట్ నో వాట్ హ్యాపెన్ టు దెమ్. వారికి ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. దే విల్ జస్ట్ బీ కట్ అవే. వారు కొనుపోబడతారు ఇన్ ఎ మూమెంట్, క్షణపాత్రములో. అండ్ దే జస్ట్ కమ్ అప్ మిస్సింగ్. భూమి మీద వాళ్ళు కనబడకుందరు. చేంజ్ ఇన్ ఎ మూమెంట్, ఇన్ ట్వింకిల్ ఆఫ్ an eye.
రెప్పపాటు కాలంలో కొనిపోబడతారు. అంటే రాకడ వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చాలామంది బోధించినట్టుగా రాకడ జరిగినది, కానీ మనం ఇంకా వెళ్ళం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రాకడ అయిపోయాక మనం ఎందుకు ఆగాలి? మొదటిది. రెండవది, రాకడ అయిపోయాక క్రీస్తు మనల్ని ఎందుకు తీసుకుపోవట్లా? చెప్పండి, ఒక్క కారణం చెప్పండి ఏదన్నా. ఒకడంటాడు ఇది ప్రాసెస్ అండి అంటాడు. ఏంటి ప్రాసెస్ అంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, ఇల్లు నువ్వు ఇప్పటికిప్పుడు రాత్రి రెప్పపాట్లు కట్టేస్తావా అంటున్నాడు. ఇల్లు రెప్పపాట్ల కట్టేస్తావా అంటున్నాడు. ఇల్లు కట్టడానికి రాకడికి నాకు సంబంధం అర్థం కావట్లా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది దేనికి? ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఒక చిన్న లేఖను మీకు చెప్తాను, అవును కదా చెప్పండి. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వచ్చి నేనుండు చోటుకి చెప్పండి, మీరు ఉండులాగున మీ కొరకు నివాస స్థలములు ఆయన అన్నమాట. నివాస స్థలము సిద్ధపరిచి అప్పుడు వస్తా అన్నాడు. మళ్ళీ ఇల్లు వచ్చి ఇల్లు కడతారంటాడు ఏంది? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడంటేనే ఇల్లు రెడీ చేసి వస్తున్నాడని. అయ్యగారు, ఇల్లు కట్టి వస్తున్నాడా, వచ్చి కడుతున్నాడా? ఆయన రాజ్యంలో మనకి అన్ని సిద్ధం చేసి ఆయన వస్తున్నాను మిమ్మల్ని తీసుకుపోతానంటున్నాడు. ఇది లేఖనం. మరి వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఆయన 63లో వచ్చి ఇల్లు కడతాడంట. ఎక్కడ కడుతున్నాడు? ఎక్కడ కడుతున్నాడు సార్? అడ్రస్ చెప్పండి, మేము కూడా చూసి వస్తాం పోయి. ఎందుకని అంటాం అంటే, నేను వాళ్ళ మీద నాకు కోపమే లేదండి, జాలే పడాలి. కోపం ఏం పడతాం మనం? ప్రవక్త ఒక మాట అన్నాడు, ఒకడు ఆల్రెడీ గుంట్లో ఉన్నాడు, వాడిని ఏం చేస్తారన్నాడు? రాయేసి కొడతారా అన్నాడు. వాడు ఆల్రెడీ గుంట్లో ఉన్నాడు, వాడిని తిట్టే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ పడిపోయిన బోధకుడిని, పడిపోయిన సంఘాన్ని మనం తిట్టాలా? మనం తిడితే మన బరువు పోద్ది, అంతే కదా? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు జాలి పడాలా, బాధపడాలా, వీలైతే ప్రార్థన చేయాలా, అంతకుమించి మనం చేయగలిగింది ఏది లేదు. కాబట్టి ఏం చేద్దాం వాళ్ళ గురించి? ఇప్పుడు ఇల్లు కట్టడం ఏంటంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. రాత్రి మనం మాట్లాడుకున్నాం, రాత్రి మీతోనే మాట్లాడగాను, అయ్యా మీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, అయినట్టేనా కన్నా? అయినట్టే కదా నీకు కూడా. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన వచ్చి భార్యను సిద్ధం చేసుకున్నాడా? అమ్మ నువ్వు చెప్పమ్మా, ఎవరు సిద్ధం చేస్తారు నేను పెళ్ళికి? ఆయన వచ్చి సిద్ధం చేశాడా నిన్ను? నువ్వే రెడీ అయ్యావా? నువ్వు రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళు రెడీ అని తీసుకుని అక్కడికి తీసుకెళ్తే ఆయన పెళ్లి చేసుకున్నాడు, అంతేనా? ఆయన ఇంటికి వచ్చి ఒక 60 సంవత్సరాలు 63 సంవత్సరాల చుట్టూ తిరిగి నేను రెడీ చేసి ఆ తర్వాత సిద్ధం చేసి చెప్పండి, అదే సంగతి. మరి వీళ్ళేంటి ఇలాగంటారు? 63లో ప్రభు కిందకు వచ్చి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి, ఒక్కొక్క సంఘంలోకి వెళ్ళి, ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెడీ చేస్తున్నాడంట. మరి మేడగదిలో కుమ్మరించిన ఆత్మ ఎవరిది? వినపడలేదు సార్. 7 సంఘ కాలాల్లో బోధించిన వర్తమానికులు ఎవరి ద్వారా వచ్చారు? వాళ్ళు వచ్చింది వధువుని సిద్ధపరచడానికి. రాత్రి చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తానా, తాస్క చర్చలో కూడా చెప్పిన మాట. అహశ్వేరోషు రాజు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన కొరకు 127 సంస్థానాలు ప్రకటించబడింది, అవునా? అక్కడి నుంచి అందరూ వచ్చారు, దాంట్లో హదస్సా కూడా వచ్చినది. ఏమాన్, మీరు గమనిస్తే హదస్సా అక్కడికి వచ్చిన తర్వాత హేగే ఆమెను చూస్తున్నప్పుడు ఈమె రాణి అయితే బాగుండును అనుకున్నాడు. అయితే అలాగే ఆమె రాణి అవ్వలేదు, ఆమె అలంకరించబడాలా, ఆమె సిద్ధపడాలా. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది 6 నెలలు గోపరస తైలములోను, 6 నెలలు సుగంధ పరిమళ ద్రవ్యంలోను, అంటే మొత్తం 12 నెలలు, అంటే 12 మంది అపోస్తలుల బోధలో ఆ ఎస్తేరు కడగబడాలా, ఆ ఎస్తేరు సిద్ధపడాలా. సో షీ హ్యాస్ ఎ టైం. ఆమె సిద్ధపడటానికి వివాహానికి మధ్యలో సమయం ఉన్నది. ఆ సమయంలో ఆమె రెడీ అవుతున్నది. ఆమె రెడీ అవటానికి ఆమెకు ఒక వ్యక్తిని ఇచ్చారు ఆ సిద్ధం చేయడానికి, ఆయన పేరు హేగే. అయితే బైబిల్ అంటుంది హేగే ఈమె కొరకు 7 పనివాళ్ళని పెట్టాడు అన్నాడు. ఏమా ఎంతమందిని? ఇంకో మాట ఉన్నది, అందరికీ ఒక్కొక్క చోట స్థలం ఇచ్చి ఈమెకి మాట అంతఃపురంలో ఇచ్చాడని హేగే 7 పనివాళ్ళని పెట్టాడు. ఇప్పుడు ఆ ఎస్తేరు ఎవరంటే, ఆ 7 పనివాళ్ళు ఎవరంటే అన్ని జనుల కాలంలో ఉన్న వధువు.
ఆ 7 పని వాళ్ళు అపోస్తల పౌలు దగ్గర నుంచి ఈ కాల ప్రవక్త వరకు ఆమెను పరిచయం చేసి సుగంధ పరిమళ ద్రవ్యంలోను గోపుర స్థైలంలోను 12 నెలలు అపోస్తల బోధలోను కడిగి రెడీ చేసి ఇప్పుడు క్రీస్తు ముందు ఆయన పెట్టున్నాడు. ఇప్పుడు ఆహ్వానించి రావాలి, ఏమని పిలవాలి, ఏమి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇది సిద్ధపాటు అంటే. లేఖనం సరిపోతుంది, వర్తమానం సరిపోతున్నది, కానీ ప్రజల మధ్య చెప్పే మాటలు సరిపోతల్లా. ఆయన వచ్చి సిద్ధం చేస్తాడు. మరి ఆయన కాక సంఘంలో సిద్ధం చేసేది ఎవరు? నిన్న కూడా మాట్లాడుకున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఒకే మాట 7 సార్లు ఉంది. ఏ మాట? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు, అనగా చెవి అనగా ప్రత్యక్షత గలవాడు. ఈ చెవి కాదు, ఇక్కడ చెవి కలిగిన వాడు. ఆ సంఘముతో ఎవరు మాట్లాడుతున్నారు? మరి మళ్ళీ ఆయన వచ్చి రెడీ చేయటం ఏంటి? రెడీ చేసేది ఎవరు ఇప్పుడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఏంటి మాట అంటే, ఆ గొర్రె పిల్లకి 7 కన్నులు ఉండెను. ఆ 7 కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలే 7 సంఘ కాలాల్లో ఉన్న ప్రవక్తల్లోనూ సంఘ సంస్కర్తలోనూ ఉన్నది. ఆ ఆత్మే ఈరోజు మనం రెడీ చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు ప్రభు ఎవరి కొరకు వస్తున్నాడంటే విమోచింపబడిన వధువు కొరకు. ఆమె విమోచింపబడినది, వాక్యంతో కడగబడినది, వాక్యాన్ని అంగీకరించింది, వర్తమానం అంగీకరించింది, ఆమె వద్దకు వచ్చిన ప్రవక్తల వర్తమానము గ్రహించింది, తీసుకుంది, సిద్ధపడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అదే వర్తమానంలో అండ్ హీ కమ్ ఫస్ట్. ఆయన మొదటిగా వచ్చినప్పుడు టు రిడీమ్ హిస్ బ్రైడ్, తన వధువుని విమోచించను. And he comes second as a rapture to take care of his bride. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తారంటే యాజ్ ఏ ర్యాప్చర్. అంటే అర్థం చెప్తారు ఎవరన్నా? he comes second as a rapture. యాజ్ ఏ ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే ఎత్తబాటు వలె వస్తాడు అని. నా మాటలు కాదండి, అక్కడ ఉన్న మాట చెప్తున్నా. స్పష్టంగా ఉన్నది. హీ కమ్స్ సెకండ్ టైం యాజ్ ఏ ర్యాప్చర్. ఎత్తబాటు వలె వస్తాడు. అది రెండో రాకడ. మరి ఎత్తబాటు అవ్వలేదు వచ్చాడంటే ఇది తప్పని. ఇది తప్పంటే ప్రవక్త తప్పని. మరి ఇప్పుడు ప్రవక్తను తప్పనాలా, ఏడని తప్పనాలా? ఒకవేళ వచ్చిన ప్రవక్త తప్పు అయితే పంపించిన ఆయన ఎవరు? మరి ఇప్పుడు వీళ్ళ చెప్పింది రైట్ అయితే దేవుడు తప్పు. చెప్పండి. ప్రవక్త కోడిని దాటిపోవటం లేదా బైబిల్లో వచ్చిన దాటిపోవటం కాదు. ఈరోజు ఈ దెయ్యాలు ఏమంటున్నాయి అంటే, చూసారు వాళ్ళు ఇంకా బైబిల్లోనే ఉన్నారంటున్నారు. ఇంకా వాళ్ళు బైబిల్ దాటలేదు అంటున్నారు. బైబిల్ దాటితే నరకమే, పాతాళమే. మేము దాటలేము, మీ ఉన్న చోటికి మేము రాలేము, మీ పాతాళం మాకెందుకు? దేవుడు మనం సిద్ధపరిచింది ఎత్తబాటు కొరకు, ఆయన రాకడ కొరకు. దానికే మనం రెడీ అవుదాం. తర్వాత ఈ కమ్స్ థర్డ్. ఆయన 3వసారి వచ్చినప్పుడు విత్ హిస్ బ్రైడ్, ఆయన వధువుతో వస్తాడు. కింగ్ అండ్ క్వీన్, రాజు రాణి వలె వస్తాడు. ఆమేన్. when many people are expecting the coming. కాబట్టి దాని నిమిత్తము అనేక మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన రాకడ కొరకు. అసలు ఇది ఎప్పుడు మాట్లాడిన వర్తమానం? 64లో జూలై 7, 26వ తారీఖు మాట్లాడిన వర్తమానం. మరి 63 దాటిన తర్వాత ఆయనేమో రావాలంటున్నాడు. మరి దీనికి ఏం చేద్దాం? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆ మేఘం కన్నా ముందు, మేఘం రావడానికన్నా ముందు వర్తమానం ఆయన ఇలా చెప్పున్నాడు. చాలామంది దీన్ని కల్పిస్తున్నారు, అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ద 70th వీక్ ఆఫ్ దానియేలు యొక్క 70వ వారం అనే వర్తమానంలో ఆయన ఇలా చెప్తున్నాడు. అండ్ వాట్ డిడ్ ఇట్ డూ? అప్పుడు ఏమి జరుగును? ఇట్ హిట్ ద ఇమేజ్ రైట్ స్మాక్ ఇన్ ద ఫీట్. చేతి సహాయం లేని ఒక రాయి వస్తుందని, ఆ రాయి వచ్చి ఆ విగ్రహం యొక్క పాదాల మీద కొడుతుందని దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. జ్ఞాపకం ఉన్నదా? దాని గురించి అంటున్నాడు. ఇట్ హిట్ ఇమేజ్ రైట్ స్మాక్ ఇన్ ద ఫీట్. ఆ చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి ఆ విగ్రహం యొక్క పాదాల మీద కొట్టినప్పుడు, అండ్ బ్రోక్ ఇట్ ఇంటూ పీసెస్, అది తుత్తునీలుగా చేసినప్పుడు, గ్రౌండ్ ఇట్ ఇంటూ పౌడర్, అది తునాతునకలుగా చేస్తుంది. ఆమేన్. దాని కంటిన్యూషన్. వాట్ హ్యాపెండ్ ఎట్ ద టైం? ఆ రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టేటప్పుడు ఏం జరుగుతుంది? ద కమింగ్ ఆఫ్ ద స్టోన్. ఆ రాయి వచ్చి ఆ విగ్రహమును పాదాల మీద కొట్టినప్పుడు ఏమి జరుగును? అందరూ ఆ రాయికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? చేతి సహాయం లేకుండా వచ్చే రాయి. ఏ రాయి? తలరాయి. అవునా? ఇప్పుడు ఆ తలరాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టే సమయానికి ఏం జరగాలి?
ఏళ్ళ మాటలు కాసేపు పక్కన ఉంచుదాం. ప్రవక్త ఏమంటున్నాడు విందాం. ఆయన అంటున్నాడు, అప్ వెంట్ టు ద చర్చ్ ఇటు గ్లోరీ ఎట్ ద రాప్చర్. ఆ చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టే సమయానికి సంఘం వెళ్ళి మహిమలో ఉంటుంది. ఏంటది? సంఘం ఎక్కడుంది? మరి వీళ్ళేమన్నారు? తలరాయి వచ్చిందన్నారు. చెప్పండి, తలరాయి వస్తే ఎక్కడ ఉండాలి మనం? ఏందా మాట్లాడాం? రైలు వచ్చింది, రైలు వెళ్ళిపోయింది, నేను రైల్లో ఉన్నా అంటున్నాడు. తలరాయి వచ్చింది అంటున్నాడు, ఎత్తబాటు కాలేదంటున్నాడు. ఇది ఎట్లాగా? తలరాయి వస్తే ఏం జరుగుతుందంటే తలరాయి వచ్చి కొట్టేసరికే సంఘం మహిమలో ఉంటుంది అన్నాడు. ఇది సంగతి. ఇప్పుడు ఎవరి మాటలు నమ్ముదాం? వర్తమానం నమ్మితే ఇంకా ఏది నువ్వు నమ్మలేవు. వాక్యాన్ని నమ్మితే ఇంకేది నువ్వు నమ్మలేవు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి, కాలింగ్ జీసస్ ఇన్ టు ద సీన్. యేసు రంగం మీదకి పిలుచుతాను వర్తమానంలో. దెన్ సీలింగ్ దెమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిత్యత్వం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఆయన ముద్రిస్తాడు. ఆమేన్. Until the coming and the appearing of the visible body of the Lord Jesus to catch away his bride. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మను ముద్రించాడో తెలుసా? Until the coming of the appearing of the visible body of the Lord Jesus. యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆయన కనబడటము ఎలాగా? విజిబుల్ బాడీ. ఏ శరీరంతో పైకి వెళ్ళాడో ఆ శరీరంతో ఆయన దిగి వస్తాడు. మొదటి రాకడలో ఎలాగ వచ్చాడో అలాగ వస్తాడని చెప్పాల ప్రవక్త. మొదటి రాకడ అయిపోయిన తర్వాత క్రీస్తు ఏ శరీరంతో వెళ్ళాడో అదే శరీరంతో మళ్ళా వస్తాడన్నాడు. ఏమన్? ఆయన ఆ శరీరంతో మనకు కనిపించాలి. వచ్చి ఏం చేస్తాడు? అంటిల్ ద కమింగ్ ఆఫ్ ది అపియరింగ్ ఆఫ్ ది విజిబుల్ బాడీ. ఈ భౌతిక శరీరం ఏంటో ఆయన కనిపించినప్పుడు టు క్యాచ్ అవే హిస్ బ్రైడ్, వచ్చి ఆయన తన వధువుని తీసుకొని పోతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మను దేవుడు మనల్ని ఎందుకు ముద్రించాడంటే ఆయన శరీరధారిగా వచ్చి, ఈ శరీరం కాదు, ఏ శరీరంతో పైకి వెళ్ళాడో ఆ శరీరంతో వచ్చి తన సంఘమును తీసుకెళ్తాడు. అది రెండో రాకడ జరిగేది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పుడు వర్తమానం? కాలింగ్ జీసస్ ఆన్ ద సీన్. యేసు రంగం మీదకి పిలుచుతాను వర్తమానం. తర్వాత ఇంకోటి, హౌ కెన్ ఐ ఓవర్కమ్, నేను ఎలా జయించగలను వర్తమానంలో ఇలాగున్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. పరలోక రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తుని ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించారు, అయ్యా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది, మాకు చూపించని. అంటే ఆయన అన్నాడు, అది పైన లేదు, అది మీలోనే ఉంది అన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? నాలో ఉన్నది. సో దిస్ ఈజ్ అ కింగ్డమ్ పీపుల్ దట్ ప్రొఫెసర్స్ దట్ దిస్ ఈజ్ నాట్ దే హోమ్. కాబట్టి ఇక్కడున్న ప్రజలకి, దేవుని యొక్క చిత్తంలో ఉన్న వారికి, ఆయన యొక్క రాజ్యంలో ఉన్న వారికి ఇది మన గృహము కాదు. ఆమేన్. See, this is not our home. ఇది మన ఇల్లు కాదు. We are looking for the coming of the king. మనం ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామంటే మన రాజు వచ్చి మనం తీసుకుపోవడానికి చూస్తున్నాం. ఆమేన్. ఆ చివరి మాట చదవండి ఒకసారి. సెట్ అప్ ద కింగ్డమ్. చివరి సెట్ అప్ ద కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచి వస్తాడు. ఆయన రాజ్యంలోకి మనం తీసుకుని పోతాడు. ఆయన రాజ్యాన్ని మన ద్వారా సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇందాక మెసేజ్ మళ్ళా చెప్తా ఉన్నా, గోయింగ్ బియాండ్ ద క్యాంప్, శిబిరం వెలుపలికి వెళ్ళుట అన్న వర్తమానంలో, హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ ఫర్ ఆల్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఏదైనా మనం దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాలను బట్టి ఎంతో వందనస్తులమై ఉన్నాము. మే ఇట్ కంటిన్యూ టు బి విత్ us అంటిల్ ద లాస్ట్ ట్రంపెట్ బ్లోస్. ఈ యొక్క ఆశీర్వాదములు, ఆయన యొక్క ఆశీర్వాదము మన మీద ఆ బోర, కడబోర మోగేంత వరకు కొనసాగునుగాక అంటున్నాడు ప్రవక్త. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కడబోర మోగిందా? మోగలా. ఆయన ఏమంటున్నాడు? ఈ ఆశీర్వాదము కడబోర మోగేదాకా మనతో ఉండును గాక అంటున్నాడు. మరి ఈ ప్రజలు ఏమంటున్నారు? కడబోర అయిపోయింది, అది ఈ కాల ప్రవక్త బోర ఉదేశాడు, కడబోర మోగిపోయింది అంటున్నారు. కడబోర మోగగానే ఏం జరగాలి? మృతులు పైకి లేవాలి. పౌలు గారు ఏమన్నారు? అప్పుడు కడబోర మోగను, కడబోర మోగగానే మృతులు లేపబడుదురు. బైబిల్ చెప్తుంది. అపొస్తలుడు పౌలు 1 కొరింథీ 15:51 అదే కదా. మరి ఆ దాని ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఈయనేమంటున్నాడు? అంటిల్ ద లాస్ట్ ట్రంపెట్ బ్లోస్. ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు దాకా మనతో పాటు ఉంటాయి అంటే కడబోర మోగేంత వరకు. కడబోర ఇంకా మోగలేదు, అది మోగేదాకా ఆశీర్వాదాలు మనతో పాటు ఉంటాయి అంటున్నాడు. ఇది ఎప్పుడు మాట్లాడాడు? 64వ సంవత్సరం. మరి 63లో కడబోర మోగితే 64లో ఏమంటున్నాడు? ఆ బోర మోగేదాకా మనతో పాటు ఆశీర్వాదాలు ఉంటాయి అంటున్నాడు. ఏమా? కొంచెం ముందుకు వెళ్దాం. అండ్ యు నో we will be caught up together to meet the Lord in the air.
ఆ కడబోర మోగ్గానే ఏం జరుగుద్ది అంటే మనమందరము రెప్పపాటు కాలంలో కొనిపోబడి మధ్యాకాశాన్ని కలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. 22 సార్. బట్ యు ఆర్ గెటింగ్ టుగెదర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది గ్రూప్. మనము ఇక్కడి నుంచి కొనిపోబడి మిగతా ప్రపంచం నలుమూల నుంచి పైకి తీసుకురాబడిన వారితో కలిసి ఉంటామంటున్నాడు. అవునా? అంటే మనం మాత్రమే కాదు, మనలాంటి వాళ్ళు భూమి మీద అనేక మంది నుంచి పైకి, అనేక చోట్ల నుంచి పైకి వస్తే మనం వాళ్ళు కలుస్తామంటున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన కడబోర, పౌరు చెప్పిన కడబోర, పౌలుగా చెప్పిన కడబోర అవన్నీ ఒకటే. ఆ కడబోర మోగాన మృతులు లేవాలి, మృతులు రూపాంతరం చెందాలి, పునరుత్థానం చెందాలి, మన వాళ్ళని కలవాలి, అందరూ కలిసి ఉండాలి. ఇది వాళ్ళు చెప్పినది, ఇది లేఖనము, ఇది వాక్యం. కొంచెం ముందుకెళ్తున్నా. ది ఐడెంటిఫైడ్ క్రైస్ట్ ఆఫ్ ఆల్ ఏజెస్. అన్ని కాలంలో గుర్తింపబడిన క్రైస్తు అన్న వర్తమానంలో ఇలాగున్నది. ఐ బిలీవ్ దట్ ఇట్స్ ట్రైయింగ్ టు ఓపెన్ అవర్ ఐస్ టు సీ ద అవర్ దట్ వీఆర్ లివింగ్. నేను నమ్ముతూ ఉన్నా, మనం జీవిస్తున్న ఈ గడిలో దేవుడు ఆయన యొక్క ప్రజలకు కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఐఎమ్ హియర్ ఇన్ గాడ్లీ ఫియర్. ఇదిగో ఇక్కడ నేను దేవుని పట్ల భయమగలి నిలబడి ఉన్నాను. ఇట్ మే బి సూనర్ దాన్ వీ థింక్ ఆఫ్ హిస్ అపియరింగ్. మనం అనుకున్న దానికన్నా కానీ ఆయన ఇంకా ముందుగానే రానై ఉన్నాడు. ఎన్నో సంవత్సరం? 64 ఆయన ఏమంటున్నాడు? మనం అనుకున్న దానికన్నా ఆయన ముందే వస్తాడంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏమనాలి? లెక్క అయితే ఆయన వచ్చాడనాలి. ఈయనేమంటున్నాడు? వస్తాడంటున్నాడు. ఎవరి మాట నమ్ముదాం? ఇంకో మాట ఉంది. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, ఈవెన్ టు ద యంగ్ ఫోక్స్, ఎవరు వస్తున్నారా, లెట్స్ పుట్ ఆల్ ద సిన్సియారిటీ వీ క్యాన్. ఇప్పుడు మనము ఎంత యథార్థంగా ఉండాలో అంత యథార్థంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క రాకడలో రానై ఉన్నాడు. ఇది ఈ కాలపు వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకెళ్ళండి అదే వర్తమానంలో. దిస్ మైట్ బి ద లాస్ట్ రివైవల్ వి విల్ ఎవర్ అటెండ్. ఒకవేళ ఆయన ఒక రాకడ కానీ జరిగితే, తర్వాత రేపు ఎల్లుండి జరిగితే, ఇదే మన చిట్ట చివరి ఉద్యోగపు కూడిక అంటున్నాడు. అంటే ఇప్పుడు తర్వాత వస్తాడనా, వచ్చాడనా? వస్తాడని. ఇదే చివరి ఉద్యమం. ఇది కానీ నువ్వు సరిగ్గా ఉండి నీ హృదయం ఇవ్వకపోతే, రేపే ఆయన వస్తే, రేపు కానీ కొడిక లేదా, నువ్వు ఈరోజు రెడీ కాలేవు, కాకపోతే ఇదే చివరి కొడిక, ఇప్పుడే రెడీ అవ్వంటున్నాడు. ఎంత స్పష్టంగా అంటున్నాడు ఆయన. వీ మే నాట్ గెట్ త్రూ దిస్ వన్ అంటిల్ ఈస్ కమింగ్. ఆయన రాకడలో మళ్ళీ మనకి ఇటువంటి కొడిక దొరకకపోవచ్చు, కాబట్టి ఇప్పుడే రెడీ అవ్వండి. ఎంత స్పష్టంగా అని అంటున్నాడు. కింద చూడండి ఎంత స్పష్టంగా ఉన్నదో. ఐఎమ్ లుకింగ్ ఫర్ హిమ్ టుడే అంటే అర్థం ఏంటి? ఐఎమ్ లుకింగ్ ఫర్ హిమ్ టుడే. ఈ దినము ఆయన వస్తాడని నేను ఎదురు చూస్తున్నా. ఎన్నో సంవత్సరం? 64 ఆయన ఏమంటున్నాడు? ఈరోజు వస్తాడని ఎదురు చూస్తున్నా అంటున్నాడు. అంటే వచ్చాడా, రావాలా? మరి వీళ్ళేమంటున్నారు? మరి ఎవరు గుడ్డోళ్ళు? ఇంకో మాట, ఇఫ్ ఈస్ నాట్ హియర్ టుడే, ఒకవేళ ఆయన ఈ దినం రాకపోతే, ఇఫ్ ఐ విల్ బి లుకింగ్ ఫర్ హిమ్ టుమారో, రేపు ఆయన కొరకు నేను ఎదురు చూస్తా. ఇఫ్ ఐఎమ్ హియర్, నేను కానీ బతుకుంటే, ఈరోజు ఆయన రాకపోతే, రేపు నేను కానీ బతుకుంటే, నేను రేపు ఆయన కొరకు ఎదురు చూస్తా. అంటే ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు రాలేదు, ఈరోజు వస్తాడని చూస్తున్నా, ఈరోజు రాకపోతే రేపు ఎదురు చూస్తా అన్నాడు. మరి మనం ఏం చేద్దాం? ఎదురు చూద్దామా? వీళ్ళ మాటలు నమ్ముదామా? వీళ్ళ మాట నమ్మితే మన సంగతి అయిపోయినట్టే. దేవుడి మాట నమ్మామా, మనం ఒక దాని కొరకు ఎదురు చూడాలా, దీని కొరకు ఎదురు చూడాలా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.